తులసి ఆ, పద. నమస్తే అండి. నమస్కారం తులసమ్మ, కూర్చోండి. బిల్డింగ్ మీరు అమ్మకానికి పెట్టినట్టు మాకు ఇన్ని రోజులు అస్సలు తెలియదు. మాకు తెలుసుంటే మేమే ఏదో ఒకటి చేసి కొనేసేవాళ్ళమేమో. అమ్మకానికి పెట్టక ముందే చాలా అత్యవసర పరిస్థితి రావడంతో ఒకరి దగ్గర నేను అప్పు తీసుకోవాల్సి వచ్చింది తులసమ్మ. చివరికి ఆ మనిషికి అమ్మక తప్పలేదు. రెంటల్ అగ్రిమెంట్ మీరు ఇప్పుడు వారితో చేయించుకుని మీ క్యాటరింగ్ సర్వీస్ ఇక్కడే కొనసాగించవచ్చు. మీరు అమ్మేసాక ఇంకేం చేయగలం, అదే చేస్తాం. అన్నట్టు తులసమ్మ గారు, నా బిల్డింగ్ కొన్న మనిషి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాస్త కోపం ఎక్కువ, జాలి తక్కువ. నెల నెల నాకు ఎలా అయితే అద్దె ఇచ్చారో అలాగే ఆయనకు ఇచ్చేయండి. ఇక అతనితో మీకు ఎలాంటి గొడవ ఉండదు. అలాగేనండి. బిల్డింగ్ ఎవరు కొన్నా ఆ టైంకి రెంట్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఎవరైనా మే రెంట్ పే చేయటంలో ఎప్పుడూ లేట్ ఉండదు. నాకు తెలుసండి. ఈయనేనమ్మా మీ కొత్త ఓనరు. నమస్తే. నమస్తే. ఏమయ్యా రాంబాబు, ఇన్నాళ్ళు బిల్డింగ్ రెంట్కి ఇచ్చింది వీళ్ళకా? అవునండి, కరెక్ట్ టైంకి రెంట్ ఇచ్చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళతో ఏ గొడవ ఉండదు. మనుషులు చాలా మంచివాళ్ళు. చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవ పడరు గాని సొంత వాళ్ళతోనే ఎంత దూరమైన వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు. ఎంతకైనా దుమ్మెత్తిపోస్తారు.
అదేంటండి మీకు బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడుతున్నారు? కానీ మీరు చాలా పొరపాటు పడుతున్నారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. 20 ఏళ్ల నుంచి చూస్తున్నా. ఏయ్, నువ్వు 20 ఏళ్ళు చూసావు. అంతకుముందు వీళ్ళేంటో నీకు తెలియదు. వీళ్ళకి పరువు కాదు, డబ్బే ముఖ్యం. డబ్బు దగ్గరికి వచ్చాక ఇక రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయరు. అంత హీనమైన మనుషులు. ఏయ్! ఎవరు హీనమైన మనుషులు? నువ్వా మేమా? తులసి, మీరాగండి. మేం డబ్బు మనుషులమా? డబ్బుతో పరువు ప్రతిష్టలతో ఆడుకుంది నువ్వు. ప్రాణాలు బలి తీసుకుంది నువ్వు. ద్రోహం చేసింది నువ్వు. అంత నువ్వు చేసి ఇప్పుడు మమ్మల్ని అంటున్నావా? డబ్బు లావాదేవీలు జరిగినప్పుడు, నమ్మి వ్యాపారం చేసినప్పుడు కాస్త వెనక ముందవుతుంది. డబ్బుకి, మాటికి, పరువుకి, ప్రాణానికి అన్నిటికీ ముడివేసి పిచ్చి మూర్ఖత్వంతో ప్రాణాలు తీసుకుంటే దానికి వేరెవరు బాధ్యత వహించరు. వాళ్ళ చావుకి వాళ్లే కారణం అవుతారు. తప్పు చేసింది చాలక సమర్థించుకోవాలని చూడకు. నీలాంటి మనిషిని ఏం చేసినా తప్పులేదు. తులసి, జరిగిపోయిన విషయం గురించి మళ్ళీ గొడవలొద్దు. దయచేసి ఈ టాపిక్ ఎంతటితో వదిలి ముందు మనం ఇంటికి వెళ్దాం పదా. అది కదండి. ఏయ్! నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. ఇలాంటి మనిషి ఇంట్లోనే ఉంటే మంచిది. తీసుకెళ్ళ. ఏయ్ గోవర్ధన్! తులసి, ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఇంకేం మాట్లాడినా నా మీద ఒట్టే. పద పద. గోవర్ధన్ గారు, ఏంటండి మీ మధ్య అసలు ఏం జరిగింది? అది నీకు అనవసరం. ఈ బిల్డింగ్ నేను వేరే ఎవరికైనా రెంట్కి ఇస్తాను కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వను. మళ్ళీ పద. చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవ పడరు కానీ సొంత వాళ్ళతోనే ఎంత దూరమైన వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా దుమ్మెత్తిపోస్తారు. వీళ్ళకి పరువు కాదు, డబ్బే ముఖ్యం. డబ్బు దగ్గరికి వచ్చాక ఇక రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయరు. అంత హీనమైన మనుషులు. తులసి, ఏ గతమైతే మళ్ళీ ఒక గాయంగా గుర్తుకు రాకూడదనుకున్నాము, ఆ గతాన్ని గుర్తు చేయడానికి ఆ మనిషి మళ్ళీ మన కంట్లో పడ్డాడు.
కొందరికి సాయం చేయడం కూడా నేరమని కొందరి వల్ల రుజువైందండి. మాట కోసం ప్రాణాలిచ్చే వాళ్ళకంటే అవసరాల కోసం, అవకాశాల కోసం మాట తప్పేవాళ్లే దర్జాగా చలమణి అవుతున్నారు. లోకం తీరే అలా మారుతుంది తులసి. దయచేసి నువ్వు మళ్ళీ మనసుకు తీసుకోకు. మన పిల్లల ముందు ఈ విషయం గురించి అస్సలు మనం బయటపడకూడదు. ఆవేశపడకండి సార్. ముందు బీపీ టాబ్లెట్ వేసుకొని కాస్త రిలాక్స్ అవ్వండి. మల్లికార్జున, ఈ కోపం, ఆవేశం మందులతో తగ్గేది కాదు. కాసేపు నన్ను వదిలే. ఆరోగ్యం ముఖ్యం సార్. నా మాట వినండి. టాబ్లెట్ వేసుకోండి సార్. వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళు. మేం డబ్బు మనుషులమా? డబ్బుతో, పరువు ప్రతిష్టలతో ఆడుకుంది నువ్వు, ప్రాణాలు బలి తీసుకుంది నువ్వు, ద్రోహం చేసింది నువ్వు, అంత నువ్వు చేసి ఇప్పుడు మమ్మల్ని అంటున్నావా? మళ్ళీ సార్ ఎందుకు అరుస్తున్నారు? ఏదో పనుందని వెళ్ళి అప్పుడే వచ్చేశారు. ఏమైంది? వెళ్ళిన పని అయిపోయిందా? వెళ్ళిన పని అవలేదమ్మా. అదేంటి, ఏం జరిగింది? మేము ఎవరినైతే కలవడానికి వెళ్ళామో వాళ్ళు ఎవరో కాదు, సార్ చెల్లెలు తులసి గారు. తులసి గారిని చూసినప్పటి నుంచి ఆవేశంతో ఊగిపోతున్నారు. బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదమ్మా. మీరు కాస్త మాట్లాడి టాబ్లెట్ వేయించండి అమ్మా. అలాగే. ఏమండి, ఈ బీపీ టాబ్లెట్ వేసుకోండి. ఎందుకండి అంత కోపం? మళ్ళీ మీ ఆరోగ్యం గురించి కథ చెప్పాడు. ఈ టాబ్లెట్ వేసుకోండి. నా జీవితంలో నేను ఎవరి మొహం అయితే ఎప్పటికీ చూడకూడదనుకున్నానో తన మొహమే మళ్ళీ చూడాల్సి వచ్చింది. గతం ఒక శాపంలా నన్ను మళ్ళీ మళ్ళీ ఎందుకు వెంటాడుతుంది? గతం ఒక ముల్లై మళ్ళీ మళ్ళీ మనల్ని గుచ్చుతుందంటే అందులో మన తప్పు కూడా ఉన్నట్టే కదా.
వసంత గతం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా మీకిలా ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. కానీ మీ కోపం వెనక అర్థం లేదండి. ఏంటి ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా? ఎందుకు మనసులో అనుకుంటున్నావు? మొహం మీద చెప్పు. తప్పంతా నాదే కదా. అది కాదండి. నవ్వుతూ మాట్లాడే వాళ్ళకి నేరాలు మోసాలు తెలియవు గాని నాలాగా కోపంగా మాట్లాడేవాడిని అందరూ శత్రువుగానే చూస్తారు. ఎవరి తప్పులు వాళ్ళ వైపు ఉన్నాయి. అంతేగాని అన్నీ నేనే చేశానని నన్ను ద్వేషించిన మనిషిని నేనెందుకు క్షమించాలి? అసలు ఏం జరిగినా ఎన్ననుకున్నా మనం ఆదరించాల్సిన మనిషిని మీరింకా అదే ద్వేషంతో చూడటం నాకు చాలా బాధగా ఉందండి. జరిగిన ఘోరం గురించి మన మధ్య ఎప్పుడు ఈ చర్చ రాకూడదని అనుకుంటాను. కానీ వచ్చినప్పుడల్లా నువ్వు ఇలా బాధపడ్డు నాకు ఇంతకింత ఆవేశం రావడం జరుగుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట తప్పు జరగడం, ఇలా కోపం రావడం సహజం. కానీ ఆ కోపం ఎన్నాళ్ళు? ఆ కోపం అనేది నా అనుకునే మనుషుల్ని శత్రువులా దూరం పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు. అంటే జరిగిన అనర్థాలన్నిటికీ నేనే కారణం అంటావా? అంటే నేను అలా అనడం లేదండి. నువ్విలా దెప్పి పొడుస్తుంటే అదే అర్థం. నేనేంటో ఆ మనిషిని ఎంతగా నెత్తిని పెట్టుకున్నానో నువ్వు చూసిందానివి. అలాంటిది నన్ను తప్పు పట్టాలని చూడకో. అది కాదండి. ఏయ్! మాట్లాడుకో. ఈరోజు మనం 3 పూటలా తింటున్నామన్నా, ఇలా ఉన్నామన్నా తులసే కారణం అండి. దేవతలాంటి మనిషిని ఇంకా ద్వేషిస్తూనే ఉన్నారా? ఇంకా మీరు వేరు చేసి చూస్తుంటే మన లక్ష్మి ఏమో ఈ 2 కుటుంబాల్ని కలపాలని చూస్తోంది. ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయో అర్థం కావడం లేదు. అన్నయ్య, అమ్మ వచ్చేసింది. తులసి, నువ్వు కాసేపు అలా కూర్చో. రేవతి, కొంచెం నీళ్లు తీసుకురామ్మా. ఇదిగోండి మావయ్య. తులసి, అమ్మా, వెళ్ళిన పని ఏమైంది? కొత్త ఓనర్తో రెంటల్ అగ్రిమెంట్ చేయించారు కదమ్మా. ఏమైందమ్మా? న్యూ అగ్రిమెంట్ అయిందా అని అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? నానా, నువ్వైనా చెప్పు. అగ్రిమెంట్ చేసుకునే అవకాశం లేదురా. ఆ బిల్డింగ్ మనం ఖాళీ చేయాల్సిందే. క్యాటరింగ్ సర్వీస్ మనం చాలా కాలం నుంచి అక్కడే చేస్తున్నాం. అలాంటిది మనం ఖాళీ చేయడం ఏంటి? కొత్త ఓనర్ కొత్త వాళ్ళకేమైనా అద్దెకిచ్చారేమో. అమ్మా, ఆ కొత్త ఓనర్ ఎవరో చెప్పు.
కావాలంటే ఇంకో 6 months ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చేద్దాం. మనకంటూ ఆ ఏరియాలో ఒక గుడ్ విల్ ఉంది. అది కాపాడుకోవడం మనకి ముఖ్యం. గుడ్ విల్ గురించి కొందరు మూర్ఖులకి అర్థం కాదురా. అలాంటి మూర్ఖుడు అంత డబ్బున్న మనిషి ఎవరమ్మా? ఖాళీ చేయడానికి కాస్త టైం అయినా ఇచ్చారా? టైం అతనివ్వడమేంటి? మనమే ఖాళీ చేస్తున్నాం. ఆ ఓనర్కి వీళ్ళకి ముందే పరిచయం ఉందా? అసలు ఈ మిస్టరీ హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి.